హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ముందుగా ఇవాళ సెప్టెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరం అండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మన సౌదీ న్యూస్ని స్టార్ట్ చేద్దామండి. సో ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగించిన కేసులో 7 మంది సౌదీ సిటిజన్స్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఈ 7 మంది కూడా ట్రాఫిక్లో వారి యొక్క వెహికల్ని ఆపేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చాలాసేపు ఈ యొక్క రోడ్లను ట్రాఫిక్ జామ్ చేయడం జరిగిందండి. సో దాని తర్వాత పోలీసు వాళ్ళు వారిని గుర్తించారు, అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఉమ్రా వీసా మరియు న్యూ వర్క్ వీసా మీద సౌదీ అరేబియాకి ఇండియా నుంచి ఎవరైతే సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఉమ్రా వీసా మరియు న్యూ వర్క్ వీసా మీద సౌదీ ఎయిర్లైన్స్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఇన్ కేసు మీ యొక్క ఫ్లైట్ జద్దాలో కానీ రియాద్లో కానీ వెయిటింగ్ ఉంటే కనీసం అంటే ఆ యొక్క వెయిటింగ్ సమయాన్ని దాన్ని మనం లే ఓవర్ అని కూడా అంటాము 3 గంటలు ఉండే విధంగా ప్లాన్ చేయండి. 3 గంటల కంటే తక్కువ ఉంటే మనకు బోర్డింగ్ వాళ్ళు ఇవ్వట్లేదు. సో అక్కడ మళ్ళీ పెనాల్టీ అమౌంట్ కట్టేసుకొని వేరే ఫ్లైట్ ఇస్తూ ఉన్నారు సౌదీ ఎయిర్లైన్స్లో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ఉమ్రా వీసా లేదా న్యూ వర్క్ వీసా అంటే కొత్తగా వర్క్ వీసా తీసుకొని స్టాంపింగ్ చేసుకొని సౌదీ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు. సో ఈ సౌదీ ఎయిర్లైన్స్ హైదరాబాద్ నుంచి రియాద్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, వయా ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ నుంచి జద్దా నుంచి రియాద్. జద్దాలో మీకు 2 గంటలు మాత్రమే వెయిటింగ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు 100% అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మనకు వెయిటింగ్ పీరియడ్ 3 గంటలు ఉండే విధంగా ప్లాన్ చేయండి. సౌదీ ఎయిర్లైన్స్ రూల్స్ ప్రకారం సో ఎవరైతే ఉమ్రా వీసా మరియు న్యూ వర్క్ వీసా మీద సౌదీ అరేబియాకి ట్రావెల్ చేస్తూ ఉన్నారో వారి వెయిటింగ్ పీరియడ్ సౌదీ అరేబియాలో 3 గంటలు ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేసు మీకు 3 గంటల కంటే తక్కువ ఉంటే వాళ్ళు సౌదీ ఎయిర్లైన్స్లో అబ్జెక్షన్ చేస్తారు. మళ్ళీ అక్కడ బోర్డింగ్ దగ్గర వేరే ఫ్లైట్ ఇవ్వడమా లేదా పెనాల్టీ తీసుకొని డొమెస్టిక్ ఫ్లైట్ యొక్క సమయాన్ని మార్చడమా ఏదో ఒకటి చేస్తారండి. సో దయచేసి ఉమ్రా వీసా మరియు న్యూ వర్క్ వీసా మీద వెళ్తున్న వాళ్ళు ఇన్ కేసు మీకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ఓకే, లేదంటే వయా ఫ్లైట్లో వెళ్తున్నాము సో మనకు సౌదీ లోకల్లో మనకు వెయిటింగ్ తక్కువ కావాలని చెప్పి చాలామంది 1 గంట 2 గంటలు తీసుకుంటూ ఉంటారండి. దయచేసి ఉమ్రా మరియు న్యూ వర్క్ వీసా వాళ్ళు సౌదీ అరేబియాలో సౌదీ ఎయిర్లైన్స్లో మీకు వెయిటింగ్ 3 గంటలు పైనే ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. 4 గంటలు 5 గంటలు ఉన్నా పర్లేదు, కానీ 3 గంటల కంటే తక్కువ ఉండే విధంగా ఎవరు కూడా టికెట్ తీసుకోవద్దండి, సరేనా. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ వీసా స్టాంపింగ్లకు సంబంధించి ముంబై మరియు ఢిల్లీ కాన్సులేట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో మనం కంపెనీ వీసా తీసుకుంటా ఉన్నాము. కంపెనీ వీసా మనకు లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ కానీ ఏదైనా బిల్డింగ్ ఎలక్ట్రీషియన్ కానీ వర్క్షాప్ వర్కర్ కానీ కంపెనీ వీసాలు ఉంటాయి కదా. సో ఈ వీసాలకు సంబంధించి మనకు ఈ యొక్క 2 కాన్సులేట్లు ముంబై మరియు ఢిల్లీలో వీసాలు స్టాంపింగ్ అవ్వాలంటే అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ మీరు ఈ విధంగా ఫోటోలో చూడొచ్చండి. ఇది మనకు ఆన్లైన్ ఛాంబర్ ఉంటుంది, ప్లస్ మనకు గ్రీన్ కలర్లో ఒక స్టిక్కర్ వస్తుంది కదా, ఇది మనకు ఛాంబర్ అంటారు. ఈ 2 మనకు ఈ యొక్క అగ్రిమెంట్లో ఉండాలండి. సో ఇన్ కేస్ మీ వీసా ఢిల్లీ వీసా అయితే ఈ అగ్రిమెంట్ మనకు ఒరిజినల్ కావాలి, అక్కడి నుంచి కొరియర్లో మనం ఇండియాకి తెప్పించాలి ఢిల్లీ వీసా అయితే. అదే ముంబై వీసా అయితే ఇది మనకు పీడిఎఫ్లో ఉంటే సరిపోతుంది, దాన్ని మనం కలర్ కాపీ తీసుకొని సబ్మిషన్ చేయొచ్చు. సో ముంబైలో కూడా మ్యాక్సిమం మనకు కలర్ కాపీ ఉంటే స్టాంపింగ్ అయిపోతుంది. ఇన్ కేస్ అక్కడ రిజెక్షన్ అయితే వాళ్ళకు కూడా ఒరిజినల్ కాపీ కావాలి ఈ యొక్క అగ్రిమెంట్. ఇది కొత్త అప్డేట్ అండి, సరేనా. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న కొన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి ఒక 7 మంది సౌదీ సిటిజన్స్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో వీళ్ళు అజనబీలు కాదు, సౌదీ పౌరులే. సో ఈ 7 మందిని కూడా అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు వెల్లడించారు. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఇవాళ గోల్డ్ రేట్లు ఏ విధంగా అంటే 1 గ్రాము 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 303 రియాలు ఉందండి. 1 గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 278 రియాలు ఉంది. 1 గ్రామ్ 21 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 265 రియాలు ఉందండి. గత 4-5 రోజులకి ఇవాళకి ఒక 4 రూపాయలు 4 రియాలు అమౌంట్ గోల్డ్ అనేది పెరిగిందండి, గోల్డ్ పైన పెరిగిందండి. సో ఇన్షాల్లా మనం రేపటి నుంచి కూడా ఎవ్రీడే గోల్డ్ రేట్స్ చెప్తా ఉంటాము, సరేనా. సో ఇదండి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని న్యూస్ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.